జయ శ్రీమన్నారాయణ. స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు మరియు ఉగాది శుభాకాంక్షలు. ఈ 2024 2025లో ఈ యొక్క మకర రాశి వారికి గ్రహచార ఫలితం ఎలా ఉండబోతుందని చెప్పని తెలుసుకుందాము. ముందుగా వచ్చేసి ఇందులోని ఈ మకర రాశిలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయండి అంటే ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ట మూడు నక్షత్రాలు. ఉత్తరాషాఢ నక్షత్రము, శ్రవణ నక్షత్రము, తర్వాత ధనిష్ట నక్షత్రం. ఈ ఉత్తరాషాఢలో 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. తద్వారా శ్రవణంలో 4 పాదాలు కలిగి ఉంటుంది. అంటే మీరు ఏ పాదంలో జన్మించారో చూసుకొని మీ యొక్క నక్షత్రం ఏందో చూసుకోండి. తర్వాత ధనిష్ట 1, 2 పాదాలు. ఈ 1, 2 పాదాలు ఉన్నవారు ధనిష్ట రాశిగా చెప్పుకోవాలి, ధనిష్ట నక్షత్రంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ 3 నక్షత్రాలు కలిసి మకర రాశిగా చెప్పబడుతున్నది. మీరు కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ఇవన్నీ చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు ఏ నక్షత్రంలో జన్మించారో మీది ఏ రాశి మీరు తెలుసుకోండి. ఈ మకర రాశి వారు అయితే ఈ యొక్క మీ యొక్క పంచాంగ శ్రవణం కానీ లేదంటే ఈ సంవత్సర కాలం యొక్క గ్రహచార ఫలితం తెలుసుకోండి. అయితే ఇందులో మరి మాకు డేట్ ఆఫ్ బర్త్ లేవండి, మేము జన్మించినప్పుడు మా అమ్మ నాన్నగారు మాకు నామకరణం చేశారు అంతే అని చెప్పి అంటే మీ నామకరణం మీ యొక్క నామధేయం ఏదైతే ఉందో దాని ప్రకారం చూసుకోవచ్చు. అది కూడా మీకు వివరిస్తాను. అదేమిటంటే అంటే ఉత్తరాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రంలో అక్షరాలు ఏమిటి అని చెప్పి అంటే బే, భో, ఝ, జి ఈ అక్షరములు గలవారు ఉత్తరాషాఢ నక్షత్రము. తద్వారా శ్రవణ నక్షత్రం వారు ఎవరంటే జూ, జే, జో, ఖ ఈ అక్షరం వారు ఈ అక్షరం వారు శ్రవణ నక్షత్రం వారు. తర్వాత ధనిష్ట నక్షత్రం వారు గ, గి, గు, గే ఈ అక్షరం వారు ధనిష్ట నక్షత్రం వారుగా చెప్పుకోవచ్చు. మీరు జన్మించినప్పుడు మీ అమ్మ నాన్న ఇట్లా ఓన్లీ మీకు నామధేయం మాత్రమే చేసి పెట్టినట్టయితే ఈ అక్షరాలు చూసుకొని ఈ అక్షరాల మీద మీరు ఎలాంటి నామమును ఉన్నారో అది గుర్తించుకోండి. ఏ నక్షత్రమో చూసుకొని మీరు యొక్క మకర రాశిగా గుర్తించుకోండి. ఇది ఎలా చూసుకుందామని చెప్పంటే ముందుగా ఈ ఆదాయం ఈ రాశి వారికి ఈ సంవత్సర కాలంలో స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అని చెప్పంటే ఆదాయము 14%. ఆదాయము 14% అంటే మీరు చేసే వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ లేదా రైతులు అయితే వారి యొక్క పంట పొలాల్లో తీసిన పంట యొక్క ధనము కానీ దాని ప్రకారం మీకు వచ్చేది 14%గా వస్తున్నది. తద్వారా వ్యయం ఎలా ఉంటుంది అని చెప్పంటే ఖర్చులు ఎంత ఉంటున్నాయి అని చెప్పంటే 14% ఖర్చులు కూడా ఉంటున్నాయి. అదేంటండి 14% మాకు ధనం వస్తుంది, 14% ఖర్చు అవుతుందంటే మరి అలానే ఉంది మీ యొక్క ఈ రాశి వారికి. నేను ముందు ఇంకా వివరిస్తాను, ఇంకా వేచి ఉండండి. తద్వారా రాజ్యపూజిత 3 అని చెప్పంటే మీరు చేసే పనిలో కానీ ఎక్కడన్నా ఉంటే మీ సంఘంలో కానీ గౌరవం కానీ మీ ఇంటి పక్కల చుట్టుపక్కల నైబర్స్ వల్ల కానీ లేదంటే మీరు రాజకీయ నాయకులు అయితే అందులో కానీ మీ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే మీ గౌరవం 3% మాత్రమే ఉంటుంది. తర్వాత అగౌరవం ఎలా ఉంటుందంటే 1% మాత్రమే అగౌరవం అనేది ఉంటుంది. తద్వారా మనం ఇప్పుడు ఈ గ్రహచార ఫలితానికి వెళుదాము. ఎలా ఉందని చెప్పంటే ఈ రాశి వారికి గురుడు మొదటి నుంచి ఎలా ఉండబోతుందంటే 1/5/2024 వరకు మేషరాశిలో 4వ స్థానంలో స్థిరం లేకపోవటం వలన అంటే స్థిరంగా ఉండడం అన్నమాట. ఆ స్థానంలో స్థిరంగా లేకపోవడం వలన మీకు ఏమి జరుగుతుంది అని చెప్పనంటే కష్టములు కలుగును. అంటే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో కష్టములు కలుగును అంటే మీకు కొంచెం మంచిగా ఉన్నా ఇప్పుడైతే కష్టములు ఈ నెలలో అయితే కష్టములు అనేది మనకు తప్పవు. కష్టాలు ఏ రకంగా అంటే కష్టాలు చాలా రకంగా ఉన్నాయి. మీ బంధుమిత్రులతోటి కానీ మీరు చేసే పనిలో కానీ మీరు చేసే వ్యాపారం నడవకపోవడం కానీ మీ ఉద్యోగంలో మీ పై ఆఫీసర్ తోటి కానీ మీకు చీవాట్లు అని రావడం కానీ ఇలాంటివి ఎన్నో రకాలైన కష్టాలు ఉంటాయి. తర్వాత ఇంట్లో మనశ్శాంతి కూడా ఉండదండి. తద్వారా వచ్చేసి అపకీర్తి మీ చేసే పని ఏదైతే ఉందో ఇంతకుముందు చెప్పిన అగౌరవం ఏదైతే ఉందో అగౌరవం ముందుగానే మీకు వివరించడం జరిగింది. అది కూడా అపకీర్తి అనేది జరుగుతుంది. మీరు ఎంత కృషి చేసి మీరెంత చేసినా కానీ మీకు అపకీర్తి మాత్రమే మీకు వస్తున్నది. తర్వాత ధన వ్యయం అని చెప్పంటే మీకు ధనం అనేది
ఖర్చు అవుతూనే ఉంటుంది. మీరు ఎంత శాతం సంపాదిస్తారో అంత శాతం ఖర్చు అవుతూనే ఉంటుంది. ఎలా అని చెప్పనంటే ఒక హాస్పిటల్ కానివ్వండి, మీరు ఒక వాహనం కొన్నా కానివ్వండి, భూ కొనుగోలు అని చెప్పంటే ఆ భూమి కొనుగోలు చేస్తారు. అది మంచిదా చేయదా అని చెప్పి కొద్దిగా తొందరపాటు వల్ల మీరు కొని అలా నష్టపోవడం జరుగుతుంది. రకరకాల చిన్న చిన్న వస్తువులు కానీ ఎలాంటి వస్తువులు కానీ కొనడం వల్ల మీ యొక్క ధన నష్టం జరుగుతుంది. తర్వాత కోర్టులో ఉండే కేసులు ఏమన్నా పెండింగ్లో ఉంటే వాటి వల్ల కూడా మీకు నష్టం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. తర్వాత స్థాన చలనంలో అంటే మీరు ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ యొక్క మనకు గురుబలం లేకపోవడం వల్ల ఇలా జరుగుతుందని చెప్పవచ్చు. తర్వాత కలహాలు అని చెప్పంటే మీ బంధువులతోటి కానీ, మీ ఇంటి వారితోటి కానీ, మీ బయటి వారితోటి కానీ, మీ చుట్టుపక్కల వారు ఎవరైనా పర్వాలేదు, మీరు చేసే ఉద్యోగం కానీ, మీ దగ్గర ఉండే పనిచేసే గుమస్తతో కూడా మీకు కలహాలు అనేది, నష్టం అనేది, గొడవలు అనేది జరుగుతుందన్నమాట. తద్వారా వచ్చేసి ఈ యొక్క నెల కాలంలో ఇది జరుగుతుంది. ఈ యొక్క మాసం మాత్రమే. మాసంల తర్వాత కొద్దిగా మీకు మంచిగా ఎలా ఉండబోతుందని కూడా మీకు వివరిస్తాను. ఇందులో 2/5/2024 నుండి వృషభ రాశిలో అదే గురువు వృషభ రాశిలో పంచమ స్థానములో శుభుడగుట వలన ధనలాభము. చూడండి, ఇప్పుడు ఒక నెలలోమో జాగ్రత్తగా ఉండండి, కొంచెం ఉంటే బాగుంటుంది. నేను చెప్పినట్టు వినండి. ఒక నెలలో మీకు నష్టం జరిగింది, ఇంకొక నెలలో ఏమంటే ధనలాభము, సంపద కూడా మీకు వస్తాయి. చేయి వృత్తి అందు అభివృద్ధి. ఒక నెల తర్వాత మీరు చేసే పనిలో మీకు మంచి ప్రమోషన్స్ కానీ ఇవి కానీ, తర్వాత వృద్ధి కానీ, మీరు చేసే ఏ పనుల వల్ల అయినా కానీ, తర్వాత వచ్చేసి మీరు ఒక రాజకీయంగా పరంగా ఉండి అలా ఉండి మీ రోల్ చాలా చక్కగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తద్వారా ఇది నేను ఒక నెల తర్వాత జరిగే ఇది దాంతో తర్వాత ఇంకొకటి ఏమంటే కొద్దిగా మాత్రమే మీకు అనుకూలంగా ఉన్నది, అది గమనించుకోండి. తద్వారా రాహు, అది శని ఎలా ఉండబోతుండు ఈ యొక్క గ్రహచార ఫలితం ఈ సంవత్సర కాలంలో అంటే కుంభరాశిలో ద్వితీయ స్థానంలో అశుభుడు గట్ట వలన వృధా కలహములు, అందులో అశుభుడు అవుతాడు. అయిన తర్వాత శని ద్వారా కలహాలు, వృధా కలహాలు అంటే ఏది బట్ట గాల్చి మీ మీద వేస్తారు కదా, అది చూడండి. మీకు ఎలాంటి మీరు తప్పుడు పని చేయకుండా కానీ మీకు అవమానం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. తద్వారా సదా విచారము అని చెప్పారంటే మీకు అన్ని విచారాలే అలా ఆలోచిస్తూ ఉంటారు. ఇది జరుగుతుందా, అది జరిగిందా, ఇలా అని చెప్పని అలాంటి బాధలు అనేవి వస్తాయి. ప్రయత్న కార్యములు చెడిపోవట, మీరు ఏదైతే కార్యము తలపెడుతున్నారో ఆ కార్యం అనేది భంగం అనేది జరుగుతూ ఉంటుంది. తద్వారా సంచారము, పాపకార్యములు చేయుట. సంచారం అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఒక చోటు నుంచి మరో చోటికి ప్రయాణాలు ఎక్కువ చేయవలసి ఉంటుంది. దాని ద్వారా ధన నష్టము జరుగుతుంది. తద్వారా కలహములు అనేటివి జరుగుతూ ఉంటాయి. తర్వాత విధములైన విరోధమే జరుగుతుంది ఈ సంవత్సర కాలంలో మీకు. అంటే ఇంతకుముందు బాగుంది కదా గురుబలం కొంచెం వరకు బాగున్నది. తద్వారా వచ్చేసి మీకు ఇలాంటి శని వల్ల ఇది జరుగుతూ ఉంటుంది. తర్వాత రాహు ఈ సంవత్సర కాలంలో మీకు మీన రాశిలో తృతీయ స్థానంలో శుభ్రవటం వలన సౌభాగ్యము, వివిధ రూపముల ధనలాభము ఇది జరుగుతూ ఉంది. సౌలాభ్యం అని చెప్పంటే మీకు ఒక రకంగా చెప్పాలంటే రాహువు కొంతవరకు మీకు అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చు. శరీర బలము, కీర్తియు, సంపద అన్ని రకాల మీకు అనుకూలంగానే ఉన్నాడు. తర్వాత కేతువు ఈ సంవత్సర కాలంలో కన్యా రాశిలో నవమ స్థానంలో అశుభుడవట వలన పశు నష్టము, ధన నష్టము ఇవన్నీ జరుగుతాయి. ఇంతకుముందు వివరించినట్టు మీకు 2 గ్రహాలు అయితే అనుకూలంగా ఉన్నాయి, 2 గ్రహాలు అయితే అనుకూలంగా లేవు. కాబట్టి మీరు ఈ సంవత్సర కాలంలో కొంతవరకు బాగానే ఉంది, కొంతవరకు బాగాలేదు. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు కానీ లేదని చెప్పంటే రుద్రాభిషేకం చేయండి, లేదా నామజపం చేయండి. మీకు ఈ యొక్క బాధ అనేది కలుగుతుంది. లేదంటే మీ దగ్గరలో ఉన్న కొద్దిగా మీ యొక్క పురోహితుడు ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళి నవగ్రహ పూజ చేసుకొని నల్ల నువ్వులు కానీ అట్లాంటివి కానీ బ్రాహ్మణులకు దానం ఇస్తే మీ యొక్క బాధ అనేది తగ్గుతుంది. అవునండి, వాళ్ళకు ఇస్తే మాకేమొస్తుంది అని చెప్పారంటే నల్ల నువ్వులు అనేటి శని గ్రహానికి చాలా ఇష్టం కాబట్టి అతనికి ఇచ్చి చేసుకుంటే చాలా ఆయన సంతృప్తి పొంది మీకు వచ్చే గ్రహ బాధలు అనేటివి తగ్గిస్తారు. అంటే మరి బ్రాహ్మణులు ఎలా తీస్తే వీళ్ళు భగవంతుడు కాదు కదా అండి అని చెప్పారంటే వారు ఆ యొక్క ఏదైతే ఉందో
ఆ బాధలని అతని మీదకి తీసుకుంటాడు. తీసుకొని మీకు మంచి జరుగుతుంది. ఆయన ఒక మంత్రం వల్ల అతను కూడా ఏం కాదు, మంత్రం వల్ల అలా వచ్చి జపం చేయడం వల్ల, పూజ చేయడం వల్ల అనేది తగ్గిస్తారన్నమాట. అందుకే బ్రాహ్మణులకు ఇవ్వండి అంటే, లేదు అంటే బ్రాహ్మణులకు ఇచ్చినా పర్వాలేదు, ఇంకెవరికైనా దానం ఇస్తే మీకు జరుగుతుంది. తద్వారా ఇప్పుడు ఒక నవగ్రహాలు ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్ళండి, రోజు ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చేస్తే మీకు మీరు స్వామివారిని తర్వాత ఏది మన వెంకటేశ్వర స్వామిని కానీ లేదా శివుని కానీ కొలిచినప్పుడు తర్వాత అక్కడే నవగ్రహాలు ఉంటాయి కదండి, అక్కడ 9 చుట్లు తిరగండి, ప్రదక్షిణ చేసేయండి. చేసిన తర్వాత మంచిగా మీరు మొక్కండి, మీకు శుభం జరుగుతుంది. నామజపం చేయండి. భగవంతుని తర్వాతనే మనకు గ్రహాలు అనేటివి ఉంటాయి కాబట్టి వాటిని మనము భగవంతుని వేడుకుంటే గ్రహచారం అనేది తగ్గుతుంది, బాధలు అనేవి తగ్గుతాయి. కాబట్టి మీరందరూ వెళ్ళి ఈ యొక్క మకర రాశి వారు మీరు వెళ్ళి ఇలా చేయండి, బాధలని తగ్గుతాయి. మీకు కొంత మట్టుకు బాగానే ఉన్నా కానీ ధన వ్యయం అంతా అనేది జరుగుతుంది, మంచిగా లేదనే చెప్పుకోవచ్చు. వాటి నుంచి ఆ గ్రహాల నుంచి కొద్దిగా తప్పించుకోవాలనుకుంటే మీరు వెళ్ళి నేను ఇంతకుముందు వివరించిన పూజలు చేసుకోండి. ఖర్చు లేకుండా చేసుకోండి, నామజపం చేయండి, ఖర్చే ఉండదు కదండి. ఆ ఖర్చు లేకుండా మీరు చేసుకోండి, మీకు ఆ గ్రహ బాధలు అనేది తగ్గుతుంది. జయ శ్రీమన్నారాయణ. ఇంకోటి, ఇంతవరకు మా యొక్క వీడియోలు మీరు చూడనట్టయితే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మీ వీడియోస్ ఇంకెన్నో చేయడానికి మాకు ఉత్సాహం అనేది కలుగుతుంది. కాబట్టి మీరు చేయండి, మీ బంధువులకు షేర్ చేయండి. జయ శ్రీమన్నారాయణ. నేను మీకు వివరించినట్టు, ఈ యొక్క పంచాంగము వివరించినట్టు నేను మీ గ్రహ పరిచారం ఉన్నదా లేదా అని మీ కామెంట్ రూపంలో మళ్ళీ నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు జరిగిందా లేదా? జరగకపోతే పేరు బట్టి ఉన్నది కదండి, పేర్లు బట్టి అనేది మీకు సరిగా జరగకపోవచ్చు. అదే పేరు ఖచ్చితంగా మీరు అదే రాశిలో జన్మించి మీ అమ్మగారు పెట్టినట్టయితే, మకర రాశిలో జన్మించి అలా పెట్టినట్టయితే అదృష్టవంతులు, మీకు మంచి జరుగుతుంది. నేను చెప్పిన ప్రకారమే మీకు జరుగుతుంది. కాబట్టి మీరు ఆచరించండి, పూజ చేసుకోండి, భగవంతుని పాదాలు పట్టుకోండి, మీకు అన్ని రకాల శుభాలు జరుగుతాయని నేను కోరుకుంటున్నాను. జయ శ్రీమన్నారాయణ. జయ జయ శ్రీమన్నారాయణ.